ప్రార్థనలు జవాబు పొందినవని మనం ఎందుకు ఆలోచిస్తాం? His prayers are answered. ఆయన ప్రార్థనలకు జవాబులు పొందినాడు. There was not a prayer that was not answered when he prayed. మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు జవాబు పొందలేనటువంటి ఒక ప్రార్థన కూడా In లేదు. critical situations, మరి ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా he prayed and God answered his prayer. ఆయన ప్రార్థించగా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించినాడు. Once he was sitting in his room. ఒకసారి ఆయన రూమ్ లో ఉన్నాడు. One gentleman comes to him. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు. Brother, kindly pray for me. సహోదరుడా, దయచేసి నా కొరకు My ప్రార్థించు. landlord will come and ask me rent, but I have no money to pay. మరి నా యొక్క ఇంటి యజమానుడు వచ్చి అద్దె అడుగుతున్నాడు. మరి నా దగ్గర అద్దె అడుగుతాడు. అద్దె అడుగుతాడు, నా దగ్గర డబ్బులు లేవు అద్దె But he will make a lot of humbug, lot of problems for me. మరి నాకు ఎన్నో సమస్యలు సృష్టిస్తాడు. Kindly pray for me. మరి దయచేసి నా కొరకు ప్రార్థించండి. Then Brother Bakshing prayed for him. సౌడు బక్సింగ్ గారు ఆయన కొరకు And ప్రార్థించాడు. then he was going away. మరి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. Then Lord told him, మరి ప్రభు చెప్పినాడు, what you have that envelope, give it to him. మరి నీ దగ్గర ఏదైతే కవర్ ఉందో ఆ కవర్ ఆయనకి ఇవ్వమని ప్రభు Then చెప్పినాడు. Brother Bakshing said, మరి సౌడు బక్సింగ్ గారు చెప్పినారు, Lord, that is my fare for Ajmer, for going to Ajmer. ప్రభువా, మరి నేను అజ్మీర్కి వెళ్ళాలి, అది నా ఛార్జీల కొరకే ఉంచుకున్నాను అన్నాడు. Then Lord said, మరి ప్రభు చెప్పినాడు, it is my money. ఇది నా డబ్బు, You give it. నువ్వు ఆయనకి. And then he calls him. మరి తర్వాత ఆయన పిలిచాడు, Brother, come. సహోదరుడా రమ్మన్నాడు. My Lord asked me to give you this. మరి నా ప్రభు నీకు ఇమ్మని ఇది చెప్తా And ఉన్నాడు. what he had kept for the ticket for Ajmer, he has given that money. మరి అజ్మేర్ వేళ ప్రయాణం కొరకు పెట్టుకున్న టికెట్ ఖర్చు ఆయన ఇచ్చేస్తున్నాడు అతనికి. That was sufficient for that rent for that month. మరి ఆ నెల ఎంత అద్దె కట్టాలో దానికి అది So సరిపోయింది. that man went rejoicing. ఆ వ్యక్తి సంతోషంతో వెళ్ళిపోయినాడు. Brother Bakshing was waiting. మరి సహోదరుడు బక్సింగ్ గారు వేచి ఉన్నారు. And then he has to go to the station. మరి ఆయన స్టేషన్ కి వెళ్ళాలి. But he does not have money. అయితే ఆయన దగ్గర డబ్బులు లేవు. He does not have money for the ticket. మరి టికెట్ కి డబ్బులు లేవు ఆయన But దగ్గర. right time when he had to leave for the station, మరి ఆ యొక్క స్టేషన్ కి కరెక్ట్ గా వెళ్లే సమయానికి he took up the suitcase and he went to the station. మరి ఆ సూట్ కేస్ తీసుకుని ఆ రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు. See, that is how he had faith in God. మరి ఈ రీతిగా ఆయన దేవుని యందు విశ్వాసం. Because God asked him to give that money to him. మరి ఎందుకనగా దేవుడు ఆ డబ్బు అతనికి ఇమ్మని చెప్పినాడు. And also same God told him to go to Ajmer and preach the word. మరి అదే దేవుడు నువ్వు అజ్మీర్ కి వెళ్లి సువార్త ప్రకటించమని That చెప్పినాడు. is why ఆయన ధైర్యంగా వెళ్ళినాడు. now he doesn't have money to go. మరి వెళ్ళడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. But he went to the station to go to Ajmer. అయినప్పటికీ కూడా ఆ స్టేషన్ కి విశ్వాసం ద్వారా Many times he said when he gave the word, I have been hearing him since 1953. మరి 1953 సంవత్సరం నుంచి నేను ఆయన మాటలు వాక్యం చెప్పినప్పుడు వింటా ఉన్నాను. ఇవి తన వాక్యం చెప్పేటప్పుడు ఇవి పంచుకుంటా And ఉండేవాడు. he goes to the station ఆయన స్టేషన్ కి వెళ్ళినాడు. and sat on the bench మరి ఆ బెంచ్ మీద కూర్చున్నాడు. waiting to purchase a ticket. మరి టికెట్ కొనడానికి But he doesn't have money. మరి ఆయన దగ్గర డబ్బులు లేవు. Now time is approaching, train was to come. మరి ట్రైన్ రావాల్సిన సమయం సమీపిస్తా ఉంది. At such a time, అటువంటి సమయంలో one man comes there. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, Brother Bakshing, praise the Lord. సౌడు బక్సింగ్ గారు ప్రైజ్ లార్డ్ అన్నాడు. Brother so and so asked me to give you this envelope. మరి పలానా వ్యక్తి మీకు ఈ కవర్ ఇమ్మని చెప్పినారు అన్నాడు. One brother in the city prayed and God led him to give this envelope to him. మరి ఆ యొక్క పట్టణంలో ఒక వ్యక్తి ప్రార్థించినాడు. దేవుడు ఆయనకు ఈ కవర్ ఇమ్మని ప్రేరేపించినాడు. ఆ రీతిగా So నడిపించబడ్డాడు. he sent somebody to give him. మరి ఎవరో వ్యక్తిని ఆయనకి ఇవ్వడానికి That పంపించాడు. is how he got that money. మరి ఆ రీతిగా ఆయన డబ్బులు పొందినాడు. Enough money to go to Ajmer. మరి అజ్మీర్ కి వెళ్ళడానికి కావాల్సినంత Such డబ్బు. things, innumerable things happened. మరి ఇటువంటివి చెప్పలేనన్ని సంగతులు జరిగినాయి. Innumerable things. మరి లెక్కింపలేనన్ని సంగతులు జరిగినాయి. Once they were going late to the train. మరి ఒకసారి మరి ట్రైన్ కి లేట్ గా వెళ్తున్నారు. Everybody was worried. Brother Bakshing will miss the train. మరి ఆయన లేట్ గా వెళ్ళేటప్పుడు ట్రైన్ మిస్ అయిపోతుందేమో అని అందరూ అనుకున్నారు. And in the car they were taking, they were all murmuring. మరి స్టేషన్ కి కార్ లో వెళ్తుండగా లేట్ అయిపోయిందని వాళ్ళంతా Brother Bakshing said, సౌడ్ బక్సింగ్ గారు చెప్పినారు, the train cannot leave without me. మరి నేను లేకుండా ఆ ట్రైన్ కదలదు అన్నారు. అర్థమైందా? అర్థమైందండి. తెలుగులో చెప్పినాడు ఆయన. తెలుగు నేను లేకుండా ఆ ట్రైన్ వెళ్ళదు అని చెప్పినాడు. నేను లేకుండా ట్రైన్ వెళ్ళదు అని చెప్పి. That is the time when he went to train was late for 10 minutes. మరి ఆయన వెళ్ళేసరికి ఆ ట్రైన్ 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. Train came and he went away. మరి ట్రైన్ వచ్చింది, ఎక్కినాడు, వెళ్ళిపోయాడు. Another time. మరి It's ఇంకొక a very interesting thing. ఇది చాలా Why I ప్రాముఖ్యమైన. am sharing this? ఎందుకు నేను To పంచుకుంటున్నాను? inculcate faith in your heart towards God. మరి దేవుని ఎడల మీ హృదయంలో విశ్వాసాన్ని వృద్ధి పొందించడానికి. He wants to go by flight. మరి విమానంకి వెళ్ళాలి. Then when he went,
మరి ఆయన వెళ్ళేసరికి Flight has already took off. మరి అప్పటికే విమానం వెళ్ళిపోయింది. Then he said to the people, మరి అక్కడున్న తన వారితో చెప్పినాడు, I am going by that flight only. నేను అదే విమానంలో వెళ్తున్నానని చెప్పినాడు. Then the other said, మరి ఆ పక్కన "Hey, వ్యక్తి, brother, that is already taken off." మరి సహోదరుడు ఇప్పటికే ఆ విమానం వెళ్ళిపోయింది He కదా. said it will come back. మరి ఆయన అన్నాడు ఆ విమానం తిరిగి వస్తుంది. Really it came back. నిజంగా ఆ విమానం There was a very rich lady మరి చాలా ధనికులైనటువంటి who ఒక స్త్రీ forgot her ring in the bathroom in Hyderabad airport. మరి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆ యొక్క స్నానాల గదిలో తన రింగ్ మర్చిపోయింది. Diamond's ring. డైమండ్ రింగ్ She is a మర్చిపోయింది. very rich lady belonging to the Nizam's family. మరి నిజాం ఫ్యామిలీకి చెందినటువంటి చాలా She ధనికులైనటువంటి స్త్రీ forgot that ring. ఆ రింగ్ మర్చిపోయింది. And then she told the air hostess and she conveyed to the pilots. మరి తర్వాత ఎయిర్ హోస్టర్ కి చెప్పింది. తర్వాత ఆ పైలట్ కి ఆ సమాచారం They అందింది. recognized that rich lady. మరి ఆ యొక్క ధనికురాలైనటువంటి స్త్రీ Very important lady. అది చాలా ప్రాముఖ్యమైన స్త్రీ. VIP అంటారు కదా, she is VVIP. Very, very important person. మరి ఆమె చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి స్త్రీ. Then pilot, when it was going, it took a turn మరి పైలట్ వెళ్తున్నవాడు తిరిగి యూటర్న్ and తీసుకున్నాడు. came back to the airport. మరి తిరిగి ఎయిర్పోర్ట్ కి వచ్చినాడు. It is a miracle. మరి ఇది అద్భుతం. God made that lady to forget that ring for the sake of Brother Bakshing. సహోదరుడు భక్సింగ్ గారి కొరకు ఆ స్త్రీ ఆ ఉంగరము మర్చిపోయేటట్టు దేవుడు ఆమెకి చేసినాడు. అర్థమవుతుందండి. That అర్థమవుతుందండి. is how God works on our behalf. ఈ రీతిగా దేవుడు మన పక్షాన It is not పోరాడుతాడు. a kattu katha. ఇది కట్టుకట్ట It కాదు, has really happened. ఇది వాస్తవికంగా Brethren జరిగింది. witnessed it. మరి సహోదరులు తనతో పాటు ఉన్నవారు They are సాక్షి- telling everywhere, wherever they go. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన ప్రతిసారి దీన్ని పంచుకుంటా ఉండేవారు. So what is the conclusion of the whole matter? మరి దీని యొక్క సారాంశం ఏమిటి? The Lamb of God that we worship, that we follow, we have fellowship, the true and the living God. మనము ఏ గొర్రె పిల్లనైతే మనము వెంబడిస్తా ఉన్నామో, సహవాసం చేస్తా ఉన్నామో, ఆ గొర్రె పిల్ల సజీవమైన జీవము కలిగిన దేవుడు. Trust Him. ఆయన యందు నమ్మకముంచుము. Have faith. When I was preaching a word, నేను దేవుని వాక్యం బోధించేటప్పుడు 1980, 1980వ సంవత్సరంలో I was preaching from Acts chapter 15 verse 25. మరి అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 25వ వచనం నుంచి నేను In బోధిస్తున్నాను. English it is verse 26. మరి ఇంగ్లీష్ లో 26వ వచనం ఉంది. Men that have hazarded their lives for the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము కొరకు తమ్మును తాము అప్పగించుకున్న వారు. When I was giving that word, నేను ఆ వాక్యాన్ని పంచుకొనిచుండగా I felt something was going out of me. మరి నాలోంచి ఏదో వెళ్తున్నట్లు నేను There was spontaneous word coming out. మరి ఒకదాని వెంబడి ఒకటి వాక్యము అలా వచ్చేస్తా And ఉంది. that Hindi translator is a wonderful translator. మరి హిందీ ట్రాన్స్లేటర్ చాలా అద్భుతంగా మైండ్ ట్రాన్స్లేటర్. Wonderfully we were helped by the ministry of the word of God. దేవుని యొక్క వాక్య పరిచర్యలో అద్భుతంగా నాకు సహాయం చేస్తా I was talking about the sacrifice of apostles of old. మరి అపోస్తలులు త్యాగం గురించి, సమర్పణ గురించి నేను మాట్లాడుతా I వచ్చాను. was talking about the sacrifice of Daniel, Shadrach, Meshach and Abednego. మరి దానియేలు సమర్పణ గురించి, షద్రకు, మిషాకు, మరి అభిజ్ఞేయ యొక్క సమర్పణ గురించి, త్యాగం గురించి మాట్లాడుతా వచ్చినాను. దానియేలు, దానియేలు, షద్రకు, మేషకు, అభిజ్ఞేతుగో. And I was also talking about the Saint Stephen, who was killed by stones. మరి రాళ్లతో కొట్టబడినటువంటి స్టీఫెన్ సాక్రిఫైస్ గురించి కూడా మాట్లాడినాను. So I was saying at the risk of their lives they preached the gospel. వారి యొక్క ప్రాణాలు పణంగా పెట్టి సువార్తను ప్రకటించినారని చెప్పాను. When I was talking about their sacrifice, వారి యొక్క త్యాగం గురించి there మాట్లాడుతున్నప్పుడు was an inner voice within my heart. How about you? మరి నాలో ఒక అంతరంగిక స్వరం వినబడుతుంది. నీ గురించి ఏంటి? You talk about their sacrifice. నీవు వారి సమర్పణ గురించి How మాట్లాడుతున్నావు. about your sacrifice? నీ యొక్క సమర్పణ ఏంటి? And that was punctuating in my heart. నా హృదయంలో అది ప్రేరేపిస్తా ఉంది. Meeting was over. కూడిక అయిపోయింది. Benediction, we went home. మరి ఆశీర్వాదం ఇచ్చినాం, ఇంటికి I వెళ్ళిపోయాం. told my wife, నేను నా భార్యతో చెప్పినాను, Aya, it looks that God is calling me for His work. మరి దేవుడు తన పని కొరకై నన్ను పిలుస్తున్నాడని నాకు అనిపిస్తా When ఉంది. I was giving the word, this question was coming in my heart. నేను దేవుని వాక్యం పంచుకొనిచుండగా ఈ యొక్క ప్రశ్న నాకు వచ్చింది. You are